నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. సో మిత్రులారా, ఎలాంటి అనారోగ్యానైనా మానసిక సమస్యనైనా దూరం చేసే శక్తి యోగాకు ఉందనడం అతిశయోక్తి కాదు. అందుకే చాలామంది తమ దినచర్యలో యోగాను నేర్చుకుంటూ ఉంటారు. అయితే ఇందులోనూ ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. హాస్య యోగా అలాంటిదే. పేరుకు తగ్గట్టే ఇది నవ్వుతూ చేసే ఒక సరదా యోగా పద్ధతి. ఈ యోగా ఫన్ మాత్రమే కాదండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని సైతం అందిస్తుంది అంటున్నారు నిపుణులు. మరి ఇంతకీ ఈ యోగా ఎలా చేయాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఈ వ్యాసం ప్రచురింపబడింది. సో అది యాజ్ ఇట్ ఈస్గా మీకు మిత్రులారా వినిపించడానికి ప్రయత్నిస్తాను. ఏంటంటే, పేరుకు తగ్గట్టుగానే నవ్వుతూ వివిధ యోగాసనాలు వేయటమే దీని ముఖ్యోద్దేశం. కొంతమంది వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడి, లేదంటే వర్క్షాపుల్లో, అంటే శిక్షణ తరగతుల్లో ఇన్స్ట్రక్టర్ చెప్పినట్లు ఉద్దేశపూర్వకంగా నవ్వుతూ సరదాగా కొన్ని ఆసనాలు వేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి యోగా సెషన్స్ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ హోహో లేదా హాహా అనే శబ్దం వచ్చేలా నవ్వుతూనే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా వివిధ రకాల యోగాసనాలు, శ్వాస సంబంధిత వ్యాయామాలు, ధ్యానం ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారు. అయితే ఇది సరదాగా నవ్వుతూ చేసే యోగా ప్రక్రియే అయినప్పటికీ సొంతంగా కాకుండా కాస్త నిపుణుల సలహా మేరకు చేస్తే మరింత మెరుగైన ఫలితం ఉంది అంటున్నారు నిపుణులు. ఇప్పుడేంటంటే, నవ్వుతూ యోగా చేయడం వల్ల ఒత్తిడిని పెంచే హార్మోన్లు తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడే యాంటీబాడీలు శరీరంలో విడుదలవుతాయి. ఈ యోగాతో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సుమారు 40% మెరుగుపడుతుందని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే లాఫ్టర్ యోగా వల్ల శరీరంలో ఒత్తిడి కలిగించే కార్టిసాల్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి డోపమైన్, సెరటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలు తగ్గి మానసిక ప్రశాంతత మన సొంతం అవుతుంది. ఈ యోగా పద్ధతి అన్ని శరీర అవయవాలకు చక్కటి మసాజ్లా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. లాఫ్టర్ యోగా అంటే నవ్వుతూ చేసే యోగా. ఈ క్రమంలో ఎక్కువసార్లు గాలి పీల్చుతూ వదులుతూ ఉంటాం. ఈ క్రమంలో శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కూడా పెరుగుతుంది. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేయడంలో దీనివల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత ఏదైతే ఉందో మెరుగుపడుతుందన్నమాట. అలాగే నవ్వటం వల్ల రక్తనాళాలు కాస్త వ్యాకోచిస్తాయి. తద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎంత నవ్వితే నొప్పిని భరించే శక్తి అంతగా పెరుగుతుందని కొంత అధ్యయనాల్లో రుజువైంది కూడా. సో నవ్వే క్రమంలో న్యాచురల్గా పెయిన్ కిల్లర్స్గా భావించే ఎండార్ఫిన్లు మన శరీరంలో విడుదలవ్వడమే ఇందుకు కారణం. అంటే నవ్వడం వల్ల ఎండార్ఫిన్లు మన శరీరంలో ఎక్కువగా విడుదలవుతాయట. సో ఈ ఎండార్ఫిన్లు నొప్పిని తగ్గించే కారకాలు అనమాట. సో వీటితో పాటు క్యాలరీలు కరిగించుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటానికి ఈ యోగా పద్ధతి చక్కగా దోహదం చేస్తుంది అంటున్నారు నిపుణులు, యోగా నిపుణులు. అయితే కొత్తగా మొదలుపెట్టేవారు మాత్రం నిపుణుల పర్యవేక్షణలోనే చేయడం ఎంతో ఉత్తమం. అలాగే ఒంటరిగా కాకుండా బృందంతో కలిసి చేస్తే మరింత సరదాను, దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నింటినీ కూడా సొంతం చేసుకోవచ్చు. ఇక గర్భిణులు, వయసు మళ్ళిన వారు ఈ యోగా చేసే విషయంలో ఖచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకున్నాకే చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనా యోగా అన్నది జీవితంలో ఒక భాగం చేసుకోవడం అన్నది చాలా ముఖ్యం మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.